తెలంగాణ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించిన దృష్ట్యా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు విజయానికి గుర్తుగా 54వ డివిజన్లో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 64 చైర్మన్ పీఠంలు వశం చేసుకుందని, 2582 వార్డులకు 1347 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, బీఆర్ఎస్ 717, బీజేపీ 261, ఇండిపెండెంట్ 256 చొప్పున ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు భాగస్వామ్యం వహించాయని, కాంగ్రెస్ రాష్ట్రాలలోనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. 54వ డివిజన్ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నరసాపురం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. దీనికి నెల్లూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలలో 2582 వార్డులుంటే దాంట్లో 1347 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నందుకు మేమంతా గర్విస్తున్నాం. గతంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఒక్క పార్టీ మొత్తం స్వీప్ చేసేసింది, ఇంకా ప్రతిపక్షం లేకుండా. అలా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ప్రతిపక్షాలు కూడా టీఆర్ఎస్ కానీ 700, అలాగే బీజేపీ 261, ఇలాగ ఇండిపెండెంట్ 256 మంది ఇలా గెలవడం అనేది ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ వ్యవస్థకు ఒక నిదర్శనం. ఈరోజు దేశంలో ఎంతో ఆందోళన కలిగించే అంశాలు అనేకమైనవి ఉన్నాయి. అభద్రతకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు పోటీ చేయాలంటే ప్రతిపక్షాలకి ఎంతో భయమేస్తుంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగానే తెలంగాణలో జరిగినట్లు పారదర్శకంగా స్థానిక ఎలక్షన్లు జరగాలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి మేము తెలియజేస్తున్నాం. దీనికి వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఎలక్షన్ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా జరగాలని మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. గత ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగి అన్ని మేమే గెలుచుకున్నామని దంబాలు పలికి మెయిన్ ఎలక్షన్ వచ్చేతలకి మొత్తం ఓడిపోవడం జరిగింది. అట్లా కాకుండా ఈసారి గాని ఆంధ్ర రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడమే కాదు, అన్ని స్థానాల్లో కూడా విజయ దుందుబి మోగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా 54వ డివిజన్ లో మేము ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము.